డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఒక 2 ఫార్ములాస్ మీద అవగాహన తెచ్చుకుందాం. ఇంటిగ్రల్ f' బై f ఆఫ్ x dx అంటే log mod f of x ప్లస్ c. అంటే ఇటువంటి ఫార్ములాని ఎప్పుడు వాడాలి అంటే ఫ్రాక్షన్ ఉండాలి, డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఫార్ములా log mod denominator f' బై f ఆఫ్ x ఈ ఫార్ములా వాడాలి అన్నప్పుడు ఇంటిగ్రేషన్లో ఏముండాలి, ఎలా ఉండాలి? ఫ్రాక్షన్ ఉండాలి, డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు log mod f ఆఫ్ x ప్లస్ c అని రాసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ 1/x dx. ఫ్రాక్షన్ ఉంది, x డెరివేటివ్ 1, డెరివేటివ్ ఆఫ్ x ఎంత? 1. డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది. అలా ఉన్నప్పుడు ఫార్ములా ప్రకారం ఏం రాయాలి అంటున్నారు? log mod x ప్లస్ c. log mod x ప్లస్ c. అలాగే ఇంటిగ్రల్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 3 dx అని అన్నారు. ఈ ఫార్ములా వాడాలి అని మనకి ఎలా తెలుస్తుంది? ఇంటిగ్రేషన్లో ఫ్రాక్షన్ ఉండాలి, డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉండాలి. ఉందో లేదో చూద్దాం. ఉంటేనే వాడగలం. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం ఏం రాయాలి? log mod డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3 ప్లస్ c అని రాయాలి. ఈ ఫార్ములా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఫార్ములా ద్వారానే ఇంటిగ్రల్ tan x అనేది తయారవుతుంది. ఇంటిగ్రల్ tan x అంటే sin x బై cos x dx. ఈ ఫార్ములా వాడాలి అంటే ఫ్రాక్షన్ ఉండాలి కదా. సో ఫ్రాక్షన్ తీసుకొచ్చాం. tan x అంటే ట్రిగ్నామెట్రీలో sin x బై cos x. మరి దీని డెరివేటివ్ పైన ఉండాలిగా. cos xకి డెరివేటివ్ ఎంత? మైనస్ sin x. ఏం మిస్ అయింది? మైనస్ కనపడట్లేదు ఇక్కడ. మరి ఏ సింబల్ కనపడుతుంది? ఏమీ లేదు అంటే ప్లస్ సింబల్ కనపడుతుంది. ఆ ప్లస్ని ఇలా రాసుకోవచ్చు కదా, మైనస్ ఇంటూ మైనస్ అని రాయచ్చా? సో మైనస్ sin x బై
cos x dx. That equal to మైనస్, ఇప్పుడు దీని డెరివేటివ్ పైన ఉందిగా, cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి log mod cos x ప్లస్ c. కాబట్టి ఇంటిగ్రల్ tan x అంటే మైనస్ log mod cos x ప్లస్ c అవుతుంది. దీన్నే ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ కోఎఫిషియంట్ ఏమి లేకపోతే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు. లాగరిథమ్స్లో ఒక ఫార్ములా ఉంది, log m పవర్ n ఈక్వల్ టు n log m అనే ఫార్ములా ఉంది. అంటే లాగరిథమ్స్లో ఏదైనా కోఎఫిషియంట్గా ఉంటే దాన్ని పవర్ లాగా తీసుకెళ్ళచ్చు అని. అంటే ఇప్పుడు లాగరిథమ్ ముందు ఇక్కడ -1 ఉంది, ఏమని రాసుకోవచ్చు ఈ ఫార్ములా ప్రకారం, log mod cos x హోల్ పవర్ -1. ఈ ప్లస్ సి అలాగే ఉంది. దట్ ఈక్వల్ టు log cos x హోల్ పవర్ -1ని 1/mod cos x అని రాసుకోవచ్చుగా. a పవర్ -1 అంటే 1/a లాగా రాయొచ్చు కదా. ఇప్పుడు 1/cos అంటే సీకెంట్, కాబట్టి log mod secant x ప్లస్ c. అంటే tan xకి మరొక ఫార్ములా తయారు చేసాం, ఇంటిగ్రల్ tan x. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు, ఎక్కువగా ఈ ఫార్ములా వాడుతూ ఉంటారు. ఇంటిగ్రల్ tan x అంటే మైనస్ log mod cos x ప్లస్ c లేదా log mod secant x ప్లస్ c. ఇంటిగ్రల్ tan x ఇలా తయారవుతుంది. అలాగే ఇంటిగ్రల్ cot x చూద్దాం. ఇంటిగ్రల్ cot x dx. cot x ఏమని రాసుకోవచ్చు, cos x బై sin x అని రాయొచ్చు. మరి ఫార్ములా పైన చెప్పిన ఫార్ములా వాడాలంటే ఫ్రాక్షన్ కావాలి కదా, సో ఫ్రాక్షన్ తీసుకొచ్చాను, cos x బై sin x. దీని డెరివేటివ్, డినామినేటర్ డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చు, log mod, దీని డెరివేటివ్ పైన ఉంది f' x బై f ఆఫ్ x, కాబట్టి log mod డినామినేటర్ అంటే log mod sin x, log mod sin x. సో ఇంటిగ్రల్ cot x అంటే ఇంటిగ్రల్ cot x అంటే log mod sin x ప్లస్ c. కాబట్టి ఈ ఫార్ములా మీద f' x బై f ఆఫ్ x అనే ఫార్ములా మీద క్లారిటీ వచ్చి ఉండాలి.